ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న మొత్తం ఆస్తులన్నీ తనవేనంటూ సదరు మండపాక లక్ష్మి అంటే మీ చెల్లెలు అభిప్రాయపడుతుంది. దీనికి మీరేమంటారు? ధర్మారావు గారు, ఆస్తి తంది అనడానికి మీ చెల్లెలు ఏ ఆధారాలు చూపించడం లేదు. నిజానికి మీరు అనుభవిస్తున్న ఆస్తిపాస్తులన్నీ మీ చెల్లివేనా? చెప్పండి ధర్మారావు గారు, మీరు అనుభవిస్తున్న ఆస్తిపాస్తులు మీ చెల్లివేనా? కాదు. నేను అనుభవిస్తున్న ఆస్తిపాస్తులు నా చెల్లెలివి కాదు. నా ఆస్తంతా నా స్వార్జితం, నా కష్టార్జితం. నా చెల్లెలు లక్ష్మికి నా ఆస్తి మీద ఏ హక్కు లేదు. యువర్ ఆనర్, పిటిషనర్ మండపాక లక్ష్మికి తన ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని
నా క్లయింట్ అడబాల్ ధర్మారావు చెప్తున్నారు. కానీ మండపాక లక్ష్మి ఆస్తంతా తందేనని వాదించిన ఎటువంటి సాక్ష్యాధారాలు గాని రాతకోతలు గాని లేవు. కావున ఈ కేసు నిరాధారమైందిగా భావించి కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నారు. అయ్యా జడ్జి గారు, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. దానికి మీరు అనుమతి ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. నువ్వు చెప్పదలుచుకున్నదేదో ఆ బోల్లోకి వచ్చి చెప్పమ్మా. చెప్పమ్మా. నాకు తన ఆస్తికి సంబంధం లేదని మా అన్నయ్య చెప్పారు. మా అన్నయ్య అలా అన్నందుకు నేనేమీ బాధపడలేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆనంద బాష్పాలు వచ్చాయంటే అది మా అన్నయ్య గురించే. ఏడ్చానంటే అది మా అన్నయ్య గురించే. నేనేది చేసినా మా అన్నయ్య కోసమే చేశాను. మా అన్నయ్య కోసమే బాధపడ్డాను. మా అన్నయ్య కోసమే కష్టపడ్డాను. జైలు శిక్ష అనుభవించింది కూడా మా అన్నయ్య గురించే. మా అన్నయ్య కోసం ఎన్నో చేసిన నేను మా అన్నయ్య కోసమే అబద్ధం ఆడాను. సత్యమే పలుకోవలేను, అబద్ధం ఆడరాదు అని ఉగ్గుపాలతో నా కొడుక్కి రంగరించి పోసిన నేను నా జీవితంలో ఒక్కసారి అబద్ధం చెప్పాను. అది మా అన్నయ్య గురించే. ఇదే కోర్టులో ఇదే బోన్లో నిలబడి ఇంతకు ముందు అబద్ధం సాక్ష్యం చెప్పాను. దానికి నేను ఇంతకాలం బాధపడలేదు. ఇప్పుడు బాధపడుతున్నాను. నేను చెప్పిన అబద్ధం గురించి ఇక ముందు బాధపడదలుచుకోలేదు. అదిగో ఆ ప్రేక్షకుల్లో కూర్చునున్న జైలు వార్డెన్ ఝాన్సీ అక్క జానకిని చంపింది నేను కాదు. ఇదిగో ఈ అడబాల ధర్మారావు. అవును, జానకిని చంపింది ఈ అడమాల ధర్మారావు. అప్పుడు జానకిని చంపింది నేనేనని ఒప్పుకుని జైలు శిక్ష కూడా అనుభవించాను. కానీ ఇప్పుడు జానకిని చంపింది నేను కాదు, అడబాల ధర్మారావు అంట. అడబాల ధర్మారావి జానకిని చంపాడనడానికి ఏమిటి ఆధారం? ఆస్తికి నీకు సంబంధం లేదని ధర్మారావు అన్నందుకు అతని మీద ఇలా నేరం మోపుతున్నావా? కాదు, అలా నేరం మోపాల్సిన అవసరం నాకు లేదు. అదిగో ప్రేక్షకుల్లో కూర్చునున్న అడబాల ధర్మారావు కూతురు ఇందుయే దానికి సాక్ష్యం. అవునయ్యా, అవును. నేను అడబాల ధర్మారావుని కాపాడాలనే ఆశించాను. అందుకే జానకి నేనే హత్య చేసినట్టు చెప్పమని ప్రత్యక్ష సాక్షి అయిన ఇందుకి చెప్పాను. అడబాల ధర్మారావుకి బదులు శిక్షను అనుభవించడానికి నేను సిద్ధపడి ఇందుతో అలా చెప్పించాను. నేనప్పుడు అలా అబద్ధం చెప్పినందుకు ఇప్పుడు నాకే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నా మనసులోని మాటలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన మీకు శతకోటి కృతజ్ఞతలయ్యా. విధిరాత మారదు, ఎదురీతాగదు, ఎదకోతదాగదు, ఎవరికైనా కష్టాలు సుఖాలు సహజాతి సహజమే. అన్నకు చెల్లి ఆరో ప్రాణం, చెల్లికి అన్నయ్య దైవం.
అన్నకు చెల్లి ఆరు ప్రాణం, చెల్లికి అన్నయ్య దైవం. ప్రేమలు పోయి ద్వేషములాయే, పాశమే యమ పాశమాయే, పాశమే యమ పాశమాయే. అన్నకు చెల్లి ఆరు ప్రాణం, చెల్లికి అన్నయ్య దైవం. ఒకనాటి ఆనంద నిలయం, లక్ష్మీ నిలయం. సిరులు సుఖ శాంతులు, నిత్య సంక్రాంతులే. సాధించినావు శ్రమతో నీవు, నీ సాటి నీవంటూ చాటేవులే. గారాల చెల్లికై గాలించినావు, అరుదైన శుభవేళ కలిశావులే, అరుదైన శుభవేళ కలిశావులే. అన్నకు చెల్లి ఆరు ప్రాణం, చెల్లికి అన్నయ్య దైవం. పెళ్ళిళ్ళు జరిపించినావు అందరికీ, దుష్ట బలరామునే ఆదరించేవులే. ఉపకార గుణమే అపకారమాయి, నీలాప నిందల పాలైతివా. అనురాగ రాగం వినిపించు వేళ, అజ్ఞాతవాసానికెళ్ళేవులే, అజ్ఞాతవాసానికెళ్ళేవులే. అన్నకు చెల్లి ఆరు ప్రాణం, చెల్లికి అన్నయ్య దైవం. నీకంటూ బతికింది లేదు నాడు నేడు, సహనం సహజీవనం నీవు కోరేవులే. అనుకూలవతిగా ప్రతిచాటు సతిగా, అర్ధాంగిగా శాంతి నిలిచిందిలే. అజ్ఞాతవాసన తన ప్రజ్ఞ చూపి, నువ్వు లేని లోటునే తీర్చిందిలే, నువ్వు లేని లోటుని తీర్చి
ఆరు ప్రాణం చెల్లికి అన్నయ్య దైవం. బంగారు చెల్లెమ్మ అలిగి వేరు పడగా సెగల పగబూనగా నీవు కుమిలేవులే. నీ నీడను చేరి బతికేటి వారి ఈ నీడను కూడా ద్వేషింతురే. ఏకాంత వేళ ఈ చింత ఏలా, ఏనాడు నీ తోడు రారెవ్వరు, ఏనాడు నీ తోడు రారెవ్వరు. అన్నకు చెల్లి ఆరు ప్రాణం చెల్లికి అన్నయ్య దైవం. అన్నకు చెల్లి ఆరు ప్రాణం చెల్లికి అన్నయ్య దైవం. ప్రేమలు పోయి ద్వేషములాయే, పాశమే యమ పాశమాయే, పాశమే యమ పాశమాయే. అన్నకు చెల్లి ఆరు ప్రాణం చెల్లి